బ్రెయిన్లో 2 క్లాట్లు ఉన్నాయి, కరగాలి. నాకు ఫస్ట్గా రెస్పాండ్ హెల్ప్ చేసింది రాజీవ్ కనకాల గారు. ఫస్ట్ గారు వరకు విషయం వెళ్ళింది, కానీ సరే ఆయన ఫర్దర్గా ఏం డెసిషన్ తీసుకున్నారో తెలియదు. ఇంకా పోగొట్టుకున్న డబ్బులు చాలా, దానివల్ల నేను సేఫ్ చేసుకుని ఆ పైన మనం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయితే అనుకుంటూ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఒకప్పుడు తన కామెడీతో కడుపుబ్బ నవ్వించిన టాలీవుడ్ కమెడియన్ రామచంద్ర పక్షవాతంతో ఇప్పుడు మంచానికే పరిమితమయ్యారు. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సహాయం కోసం సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా సహాయం చేస్తారని ఆయన ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. గత నెల రోజులుగా ఆయన మంచానికే పరిమితమయ్యారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా రికవర్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. తన తోటి నటులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా ఎంతో సహాయం కొంత అందినప్పటికీ కూడా ఆయన ఇంకా కోలుకోలేని పరిస్థితిలోనే ఆయన వైద్యానికి ఖర్చులకి ఇంకొంచెం డబ్బు అవసరం అవుతుంది. అది సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని ఆయన ఎదురు చూస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి ఇప్పుడు ఆరోగ్యం? అలాగే ఉంది, ఇంకా మార్పు ఏం తెలియలేదు. మళ్ళీ ఇంకో రివ్యూకి వెళ్తే కానీ అసలు ఏంటి మళ్ళీ ఎంత బెటర్మెంట్ వచ్చిందని తెలుస్తుంది, ఇంప్రూవ్మెంట్ వచ్చిందని తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ డే అప్పుడు మీది ఫస్ట్ వీడియో చూడగానే నేను మీకు కాల్ చేశాను, ఆ రోజే వద్దాం అనుకుని. కానీ మీకు కొంచెం టైం కుదరకుండా అప్పుడు అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది కదా, కొంచెం నాకు కూడా ఏంటంటే ఒకలాంటి అయోమయంగా ఉండాలన్నమాట. అందుకని ప్రాపర్గా నేను అప్డేట్ చేసి ఉండకపోవచ్చు. అదే ఇది ఇన్ని రోజులుగా నేను చూస్తూ ఉన్నా, అంటే హెల్త్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు అన్ని వీడియోస్ చాలా ఛానల్స్లో మాట్లాడారు, చూశాను నేను అంతా. అంటే రికవర్ అవుతుందేమో అనుకున్నాను, కానీ స్టిల్ అలాగే ఉంది అని చెప్తున్నారు. 2 months పడుతుందండి పూర్తిగా రికవర్ అవడానికి. 2 months అంటే బ్రెయిన్లో 2 క్లాట్లు ఉన్నాయి, కరగాలి. 2 months పడుతుంది. అలాగే ఫిజియోథెరపీ చేయించుకోవాలి 2 months. సైజ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మళ్ళీ మన కంట్రోల్లోకి వస్తాయి. ఓకే, ట్యాపింగ్ అంతే అది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రెండు. సో 2 months పడుతుంది. మొత్తం నవంబర్ అనుకోండి, రఫ్గా నవంబర్కి పూర్తిగా సెట్ అయిపోవాలి. కానీ నెల రోజుల ముందు మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పుడు. అవును, కరెక్ట్గా నెలకి ఇది ఇవాళకి నెల జరిగి అంటే సడన్గా, అంటే అప్పుడు మీకు ఎటువంటి డిఫరెన్స్ తెలియలేదా? మీ డిఫరెన్స్ అంటే ఏం తెలియలేదు నా ఒంట్లో, కానీ మామూలుగా నా పని నేను చేసుకుంటున్నా, కానీ ఇది సడన్గా అయిపోయింది. ఇలా నాకు తెలియదు ఎందుకు ఎలా జరిగిందో. అయిపోయింది, దాంతో మొత్తం అటు ఇటు అయిపోయింది, జంపులు అయిపోయింది మొత్తం అంతా. ఓకే, అంటే ఎలా అన్నా ఇప్పుడు ఎట్లా జరిగింది? ఏదైనా షూటింగ్లో ఉన్నప్పుడేనా? షూటింగ్లో ఉన్నాను, రాక్ క్యాజువల్లో. మధ్యాహ్నం బ్రేక్ అయిన తర్వాత అందరం కొంచెం మాట్లాడుకుంటుంటే కాస్ట్యూమ్ మార్చుకుందాం లేచి నిల్చునేసరికి నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అలా మూవ్ అయిపోతాయి, అటు ఎటో వెళ్ళిపోతున్నాయి. తేడా వచ్చేసరికి మా అసిస్టెంట్ పిలిచి కొంచెం బీపీ లో అయిందేమో అని కాస్త ఉప్పేసి నీళ్ళు తీసుకున్న మజ్జిగ అన్న తాగినా ప్రయోజనం లేకపోయింది. ఇంకా నేను ఇంటికి వచ్చాను. వచ్చి డాక్టర్కి ఫోన్ చేసి బీపీ హైగా ఉంది, మందులు ఇచ్చాడైనా. తర్వాత వేరే డాక్టర్ ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడ్మిట్ అయిపోయాను. అప్పుడు వాడు సిటీ స్కాన్ చేసి తెలిసింది క్లాట్ ఉందని బ్రెయిన్లో. ఓకే, ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫోన్ చేశారు? దాదాపు అందరూ కనుక్కున్నారు, ఫోన్లు చేశారు, మెసేజ్ చేసి, అంతా బాగా జరిగింది. ఓకే, అంటే మీకు కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, చిత్రం శ్రీను అందరూ ఫోన్లు చేశారు, ఎలా ఉంది ఏంటి ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉన్నారు అందరూ. దాదాపు 150 సినిమాల వరకు చేశారు మీరు. మోర్ దెన్ 150+. 150+. ఇండస్ట్రీకి వచ్చి కూడా ఒక 25 ఏళ్ళు పైన అవుతుంది. 25 years అవుతుంది. నవంబర్కి 25 years అవుతుంది. ఓకే, సో వాళ్ళ నుంచి హెల్ప్ ఏమైనా చేశారా ఇండస్ట్రీ నుంచి? అంటే చేయడం అంటే చేశారండి, అంటే చేయలేదు అని కాదు, కానీ వస్తుంది, కానీ అది మనకి అంటే ప్రాపర్గా సరిపోయేంత వస్తుంది, అదే లేదు సరిపోయేంత వస్తుంది, కానీ వస్తుంది అంతే. ఓకే, ఎవరంటే మీకు ముందుగా రెస్పాండ్ అయ్యి వెంటనే సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు? నాకు ఫస్ట్గా రెస్పాండ్ హెల్ప్ చేసింది రాజీవ్ కనకాల గారు, తర్వాత రవితేజ్ గారు, మన మిగతా ఆర్టిస్టులు అందరూ.
రవితేజ గారు ఫోన్ చేసి మాట్లాడారా? వాళ్ళు మేకప్ మెన్ చేసి మాట్లాడారు. మేకప్ మెన్ చేశారా? ఓకే. పెద్ద హీరోస్ ఎవరు, స్టార్ హీరోస్? సో మీ ఆర్టిస్టులు మీకు కొంచెం క్లోజ్ ఉన్నారు. మాలో మెంబర్గా ఉన్నారా? అవును, లైఫ్ మెంబర్. ఓకే. సో మా నుంచి ఏమైనా అందిందా సహాయం? అంటే మా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది 3 lakhs. ప్రస్తుతానికి అదే నన్ను మా హాస్పిటల్ 1 week కాపాడింది. ఓకే. అక్కడ నుంచి మా నుంచి మాట్లాడారు ఎవరైనా? ప్రెసిడెంట్ విష్ణు గారు కానీ ఎవరు? విష్ణు గారు వరకు విషయం వెళ్ళింది కానీ సరే ఆయన ఫర్దర్గా ఏం డెసిషన్ తీసుకున్నారో తెలియదు ఇంకా. అంటే ఇక్కడ చూసుకోవడానికి కూడా మీ బ్రదరే ఉన్నారు? అవును, వాడే మొత్తం. ఓకే. సో ఇంకా ఫ్యామిలీ ఎవరు? వాడే మొత్తం, మా బ్రదర్ చూసుకునేది మొత్తం. ఓకే. అంటే పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు? పేరెంట్స్ 30 years బ్యాక్ పాస్ అయ్యాయి. మా బ్రదర్ నేనే, ఇంక వాడే నేను చూసుకోవడం మొత్తం. ఇంక చుట్టాలు బంధువులు ఎవరు? అందరూ మా అన్నయ్యలు బావలు అందరూ వచ్చారు చూసుకుంటారు. డే టు డే ఎవ్రీ 1 hour అప్డేట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ మాత్రం ఎంత వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి కదా, నడుస్తుంది అంతే. ఓకే. అంటే ఇంత జర్నీలో మీరు అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటాం కొంతమంది నటులు ఇలా ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడడం, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా సరిగా లేకపోవడం అనేది చూస్తున్నాం చాలామందిని. సో మీరు దాదాపు 25 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు, 150 సినిమాలు పైగానే చేశారు. అంటే ఫైనాన్షియల్గా మీరు సెట్ చేసుకోలేకపోయారు? పోగొట్టుకున్న డబ్బులు చాలా, దానివల్ల నేను సేఫ్ చేసుకోలేకపోయా. ఓకే. అది పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది నాకు. అంటే ఇండస్ట్రీ నుంచి మీకు రెమ్యూనరేషన్ అవి బాగానే వచ్చింది? బాగానే సంపాదించుకున్నాను, అంతా పోగొట్టుకున్నాను నేను లాంగ్ బ్యాక్. ఎలా అండి? ఎందుకు? ఏదో బిజినెస్ లో పెట్టి చేతులు కాల్చుకోవడం అనిపోయింది. ఓకే. లాస్ట్ మీది డిజిటల్ ఉన్నా 35 చిన్న 35. ఓకే. సో ఇప్పటికీ మీరు చూస్తే అన్ని క్యారెక్టర్లు కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉండే క్యారెక్టర్లు. అంటే 25 సంవత్సరాల నుంచి మీరు నిలబెట్టుకుని క్యారెక్టర్లు చేస్తున్నారు, ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ప్రేక్షకుల కంటే కూడా, అది కూడా చాలా గొప్ప విషయం. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ డైరెక్టర్లు ఇచ్చారు, చేయించుకున్నారు, అది నాకు హ్యాపీ. అంటే ఇటువంటి టైంలో ఇండస్ట్రీ మనకి నిలబడింది అనిపించిందా? ఓకే, నిలబడింది కూడా. ఓకే. ట్రీట్మెంట్ డైలీ చెకప్ జరుగుతుంది? డైలీ ఫిజియోథెరపీ జరుగుతుంది 1 hour 1:30 2:30 డైలీ. ఓకే. సో టోటల్గా అంటే పర్ డేకి ఇంత అవుతుంది అని ఏమన్నా మీకు చెప్పారా? అంటే ఫిజియోథెరపీకి రోజుకి 500 చెప్పిన, ఇంకా మెడిసిన్స్ ఉంటాయి 10 daysకి 3000 అవుతాయి మెడిసిన్స్. ఓకే. అది నెలకు 50,000 ఉంటే కానీ మనకి ఫిజియోథెరపీ మందులు జరగదు. ఇంకా ఈ 2 months అంటే రికవర్ అయ్యేంత వరకు. రికవర్ అయిన తర్వాత మళ్ళీ మందులు కంటిన్యూ చేయాలి? రికవర్ అయ్యేంత వరకు కావాల్సిందే. ఓకే. చూడడానికి ఇక్కడికి ఎవరు రాలేదా ఇండస్ట్రీ వాళ్ళు? ఎవరైనా ఇంటికి ఎవరు రాలేదు, ఫోన్ చేశారు. వస్తారేమో వస్తారని అనుకుంటున్నాను. చెప్పారు ఎవరైనా మీరు? ఒకరిద్దరు వస్తామని చెప్పినట్టుగా ఇంటిమేషన్ వచ్చింది. చూడండి మరి ఏంటి. ఇంతకు ముందు వరకు బాగానే ఉందా మీ పొజిషన్? ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన టైంలో, ఆ టైం వరకు సినిమా అవకాశాలు కానీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అంటే వర్క్ ఏం లేదు, కానీ రికవర్ అయ్యి మళ్ళీ చూసుకోవాలి, ఫస్ట్ నుంచి రావాలి. బిఫోర్ వరకు అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు మీ సినిమాలు ఏమైనా ఆగిపోయినాయి? మీరు చేయాల్సింది ఏం లేవు, ఎవడు ఆగ్రహం మన కోసం వెళ్ళిపోయి అంతే. బిఫోర్ ముందు వరకు మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఆ టైం వరకు ఫైనాన్షియల్ గా ఎట్లా ఉండేది? అంటే మంత్లీ రొటేషన్ అయిపోయింది. ఓకే. ఓకే. కానీ ఎప్పుడు ఎవరి దగ్గర ఇంతకు ముందు ఎప్పుడు హెల్ప్ అడిగే సిచ్యువేషన్ రాలేదా, లేదంటే మీరు ఏ హెల్ప్ అడగలేదా? అడిగి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి, మళ్ళీ వెనక్కి ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. ఇండస్ట్రీలోనేనా? అది కూడా ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర అవసరార్థం తీసుకుని వాళ్ళు వెనక్కి ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సో డైలీ డాక్టర్ వస్తున్నారు అయితే, ఫిజియోథెరపీ అయితే చేస్తున్నారు? ఓకే. ఎగ్జాక్ట్గా 2 నెలలు టైం పడుతుందని చెప్పి, మినిమం 2 months అండి. ఇంకా ఆ పైన మనం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పారు. అది ఓకే. సో బ్రదరు అంతా ఓకేనా? బ్రదర్ ఫైనాన్షియల్గా టీచర్గా చేస్తారు మణికంఠ స్కూల్లో. సో వస్తాను అది నడిపిస్తున్నాడు, వాడే నడిపిస్తున్నాడు పని. ఓకే. ముందు నుంచి ఇద్దరే ఇంట్లో? ఇద్దరే. ఓకే. అన్నీ చేసుకోవడం.
ఇంకా అంటే ప్రేక్షకులు చాలామంది అంటే మనం చూసే కమెడియన్స్ని కానీ యాక్టర్స్ని కానీ టీవీలో చూసినప్పుడు ఎంత బాగా ఫీల్ అవుతామో, ఎంత ఎంజాయ్ చేస్తామో, ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంతే బాధపడతాం. రికవర్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, హెల్ప్ చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు. మీ నుంచి మీరు ఇంకా ఏమైనా కోరుకుంటున్నారా ఇండస్ట్రీ నుంచి కానీ? హెల్ప్ చేసే వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే అదే ఆనందం, నాకు హెల్ప్ అవుతుంది మందులకి దానికి. సో అది వాళ్ళకి చాలా రుణపడి ఉంటారు అలా హెల్ప్ చేస్తే. ఓకే. ఫుడ్ సంబంధించి అన్నీ తీసుకొచ్చి అన్నారా? ఫుడ్ ఏది అరుగుతుందో తెలమన్నారు, ఏది అరకొట్టు కుదురుతారో తెలమన్నారు. అది ఓకే. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సింది చెకప్కి వెళ్ళాలి, చెకప్ ఓన్లీ. ఓకే. ఏదైనా ఎమర్జెన్సీ అయితే డాక్టర్ వచ్చి చూస్తారా? అంతే. బ్రదర్ మరి ఇంటి దగ్గర ఉంటారా? అంటే వాడు మధ్యాహ్నం వెళ్ళిపోతాడు జాబ్కి, ప్రస్తుతానికి అయితే ఇంట్లోనే ఉంటాడు నాతో పాటు. మళ్ళీ ఎప్పటి నుంచో వెళ్తాడు, వచ్చే వారి నుంచి వెళ్తాడు అనుకుంటున్నాడు. వెళ్తే కొంచెం ఇబ్బంది, మీకు ఒక్కరే ఉంటారు కాబట్టి ఇంకా అలవాటు చేసుకోవడం మళ్ళీ. డెఫినెట్గా మీరు ఫాస్ట్గా రికవర్ అవుతారు, రికవర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకా మీకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఈవెన్ మా యాంకర్స్ తరఫు నుంచి కూడా ముందుకు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే టీవీలో అంత యాక్టివ్గా చూస్తాం కదా కామెడీ, మీ కామెడీ కానీ అదంతా చూసినప్పుడు, ఇలా చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంటుంది అనమాట. నేనే ఇంకా షాక్లో ఏంటిలో జరిగింది. డెఫినెట్గా మీరు ఫాస్ట్గా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాం, రికవర్ అవ్వాలి. మళ్ళీ మీరు ఇంతకు ముందు ఎలా అయితే చేశారో అంతకు మించి ఎక్కువ సినిమాలు చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా అదే చేయాలని నాకు తాపత్రయం కూడా హోప్ఫుల్లీ అయిపోతుంది నా నమ్మకం. మీకు అంటే ఆ బాధ ఉండిందా? అంటే 20 సంవత్సరాలు అయింది, మనం ఇంకా క్యారెక్టర్, ఇటువంటి క్యారెక్టర్ ఏదైనా చేయాల్సింది, ఇంకొంచెం గుర్తింపు ఇంకా రావాల్సింది అది అని. అంటే అది ఎవరికైనా ఉంటుంది అనుకుంటాను, కొంచెం గ్యాప్ వస్తే. నాకు బాధ అని అంటే ఇంకా బెటర్ మంచి మంచి వేషం చేస్తే బాగుండేది అని ఒక వెల్తి మాత్రం లోపల ఉండేది దిగులు, ఏదైనా పడుతుంది ఎక్కడో చూడడానికి. మీకు బాగా గుర్తింపు అంటే వెంకీయేనా? మీరు బాగా ఎంజాయ్ చేసింది కూడా షూటింగ్, దుబాయ్ సీన్ కూడా చేసినట్టుంది. మొత్తం కామెడీ క్యారెక్టర్స్లో మీకు, అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్లో డెఫినెట్గా మీకు క్యారెక్టర్ ఉండేది అప్పుడు. చిత్రం సీను గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మీ కాంబినేషన్ అంతా మేము చాలా ఎంజాయ్ చేసేలా ఉంటుంది అంతా. ఓకే. సో అయితే ఇప్పుడు క్యారెక్టర్ల గురించి కూడా మీరు, అది కూడా ఉంది కొంచెం. రికవర్ అయ్యాక మళ్ళీ తిరగాలి, ప్రయత్నించాలి, మళ్ళీ తిరగాలి. మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా అట్లాగేనా? అంటే ఆఫీసుల చుట్టూ తిరగడం, అంటే ఎన్ని హిట్లు వచ్చినా కూడా. అవును, అంటే మీకు తప్పదు కదండి, మనం ఏం చేసామనే దానికి ఏదైనా అవకాశం ఉందేమో వెళ్తూ ఉండాలి, కనపడుతుంటే. కానీ మనకి అవకాశం ఉందో తెలియదు కదా. మిమ్మల్ని వెతుక్కుంటూ రాలేదు అవకాశం? కొన్ని వచ్చి కొన్ని మనం వెతుక్కుని వెళ్ళాల్సి వచ్చింది కొన్ని. ఓకే. లెఫ్ట్ రెండు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. ఓకే. ఫిజియోథెరపీ రెండు కొంచెం మూవింగ్ చేస్తున్నారా? ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు అంతా మూమెంట్ ఏమన్నా బాగానే ఉంటుందా? ఫిజియోథెరపీ వస్తుంది స్లోగానా? 2 months పడుతుందని చెప్పడానికి డాక్టర్ కూడా. అంటే ఒకటేసారి ప్రెషర్ కదా, స్లోగా చేస్తున్నా ఎక్సర్సైజ్. ఓకే. రైట్ రెండు ప్రాపర్ గానే ఉన్నాయి? రైట్ హ్యాండ్ రైట్ లెగ్ బాగానే ఉన్నాయి, కొంచెం ప్రాబ్లం లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్కే. ఓకే. చాలా ఇబ్బంది, బట్ ఇలా చూడటం మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. కానీ మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వద్దు, ఏం ఫీల్ అవ్వద్దు. డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది, ముందుకు వస్తారు. మీరు 2 monthsలో ఫాస్ట్గా రికవర్ అవుతారు. థ్యాంక్ యూ. తప్పకుండా మీ అందరి విషయస్ అదే జరగాలని కోరుకుంటున్నాను. ఓకే. ఎంతోమంది ప్రేమిస్తుంటారు ఆర్టిస్టులని, వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం అదే కాపాడుతుంది డెఫినెట్గా. సో మీరు మళ్ళీ రికవర్ అయ్యి మంచిగా క్యారెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా రామచంద్ర గారు, సో పక్షవాతంతో బాధపడుతున్న పరిస్థితి. సో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయడానికి ముందుకు రండి. ఆయన నంబర్ కూడా మేము కింద నంబర్ ఇస్తాం.
సో నంబర్కి మీరు ఫోన్పే ద్వారా ఆయనకి అమౌంట్ పే చేయొచ్చు చెప్తున్నారు. ఆయనకి డెఫినెట్గా ఒక నెలకు వచ్చి ఒక 50,000 వరకు అయితే ఒక 2 నెలల్లో ఆయన రికవర్ అవుతారని చెప్పేసి డాక్టర్ చెప్పారు. దాదాపు నెల నుంచి నేను చూస్తూనే ఉన్నాను, రికవర్ అవుతారు ఆయన. సో మంచిగా మాట్లాడతారు, హెల్త్ అప్డేట్ ఇస్తారని చెప్పేసి చూస్తూ ఉన్నాం. బట్ ఇన్ని రోజుల నుంచి అన్ని ఛానల్స్లో ఆయన మాట్లాడారు, ఇంకా అలాగే ఉంది, ఇంకా 2 నెలల వరకు పడుతుంది. సో ఫైనాన్షియల్గా కూడా వాళ్ళ బ్రదర్ ఒక్కరే ఉన్నారు, వాళ్ళ బ్రదరే అంతా చూసుకుంటున్నారు. సో వాళ్ళ బ్రదర్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్కి వెళ్తే ఆయనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, చూసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. సో ఆయన పరిస్థితి సినీ ఇండస్ట్రీ కూడా చూస్తుంటారు కాబట్టి చాలామంది హెల్ప్ చేశారని చెప్తున్నారు. సో ఇంకొంచెం హెల్ప్ చేస్తే ఆయనకి హెల్ప్ అవుతుంది. ముందుకొచ్చి హెల్ప్ చేశారని, ఆయన ఫాస్ట్గా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారని ఆశిస్తున్నాను.